ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. హోప్ ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో ఏంటంటే మనం జనరల్గా ట్రేడ్ చేసేటప్పుడు చాలాసార్లు వింటూ ఉంటాం. టెక్నికల్ అనాలిసిస్ అనగానే దాంట్లో ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే ప్యాటర్న్స్. ఎస్పెషల్లీ ప్యాటర్న్స్లో ట్రయాంగిల్స్ అనేవి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, ట్రయాంగిల్ అనేది లాజిక్ ఒకటే, బట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్, ఎసిమెట్రికల్ ట్రయాంగిల్, కాంట్రాక్షన్ ట్రయాంగిల్, అసెండింగ్ డిసెండింగ్ ట్రయాంగిల్స్ అని ఫార్మేషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఎనీహౌ వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎటువంటి సిచ్యువేషన్స్లో వాటిని మనం కన్సిడర్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. సో జనరల్గా ఏంటంటే మనం ఇంటర్నెట్ అనే దానికి వెళ్ళి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిలే, ఇది ట్రయాంగిలే, ఇది ట్రయాంగిలే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. బట్ వాటి వెనుకున్న లాజిక్ అయితే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్స్కి ఏంటంటే జనరల్గా ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి, దీన్ని మనం ట్రయాంగిల్ ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్, రైట్? బట్ ఇది తీసేస్తాం. మనం ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ 2 లైన్స్ అనుకోవచ్చు, వాటితో ఫార్మేషన్ జరిగిద్ది. ఆ ఫార్మేషన్ మనం ఏంటంటే ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సింపుల్గా మార్కెట్ ఒక అప్ మూవ్ వచ్చింది అనుకుందాం. దాని తర్వాత ఎప్పుడు కూడా అప్ మూవ్ అనేది కంటిన్యూస్గా పైకి వెళ్ళలేదు. ఏ స్టాక్ అయినా సరే, అది ఎంత గొప్ప స్టాక్ అయినా సరే, ఫండమెంటల్ ఆర్ టెక్నికల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అయినా సరే, కొంత సమయం ఏం చేస్తుందంటే రిట్రేస్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది. ఓకే, మళ్ళీ కిందకు వస్తుంది. దాని తర్వాత ఈ యొక్క రేంజ్ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇనీషియల్గా ఇక్కడ దాకా వెళ్ళింది, ఇదంతా ఏంటంటే కాంట్రాస్ట్ అవుతుంది అనమాట. ఓకే, కాంట్రాక్షన్ అంటాం. కాంట్రాక్షన్ అంటే ఏంటంటే తగ్గిపోతుంది. సిమిలర్గా ఇది మనం అబ్జర్వ్ చేస్తే స్మాల్గా అయిపోతుంది. మనం ఇక అక్కడ నుంచి అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఏం చేయబోతుంది, ఎందుకంటే అప్పటిదాకా ఏంటంటే చాలా ఫ్రీగా మూవ్ అయింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. మొత్తం మీద ఏంటంటే ఒక స్టేబుల్ అయిపోయింది. ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత అది ఎటువైపు మూవ్ అవ్వాలి అనుకుంటుంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు 2-3 స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు అలర్ట్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ అలర్ట్స్ ఎలా పెట్టాలి అనేది నేను వీడియో చేశాను. సో ఆ పర్టికులర్ స్టాక్ మీద ఏంటంటే పర్టికులర్ లెవెల్స్ దగ్గర మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఒకటేసారి మనం వాటిని చూడలేము, ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంటాం. దాని పర్పస్ ఏంటంటే మనం అలర్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే ఓవరాల్గా హోల్ ప్రాసెస్ ఏదైతే ఇక్కడ జరిగిందో ఈ ట్రయాంగిల్ లోపల, దాన్ని మనం ఏమంటామంటే మొమెంటమ్ కాంట్రాక్షన్ లేదా కూల్ ఆఫ్ అయిందంటాం. సింపుల్గా చెప్పాలంటే మొమెంటం ఏమైందంటే తగ్గిపోయింది. అయితే దీన్ని ఎలా ట్రేడ్ చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 52 వీక్ హై లో ఇది ఎక్కడైనా దొరుకుతుంది అన్నమాట. ఈ ఫిల్టర్ మనం మనీ కంట్రోల్ కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ, ఇంకా చాలామంది ఫ్రీగా అందిస్తారు. ఈవెన్ బ్రోకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ అప్ స్టాక్స్ కానీ, మన ధన్ను, వీటిలో కూడా ఉంటుంది. 52 వీక్ హై లో స్టాక్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం, ఫిల్టర్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ కేటగిరీ ఏంటంటే మనం చూడాల్సింది వాల్యూమ్స్ ఉన్నాయా లేవా. దాంట్లో వాల్యూమ్స్ అనేది ఉంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 52 వీక్ లో స్టాక్ అనేది ఫిల్టర్ చేసుకున్నాం, దాంట్లో వాల్యూమ్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఫ్రెండ్స్ 52 వీక్ లో స్టాక్లో చూసుకుంటే వాల్యూమ్స్ అనేది డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేటప్పుడు హెవీగా పార్టిసిపేట్ అనేది చేయాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా 52 వీక్ హై స్టాక్ని మనం కనుక ఫిల్టర్ చేసుకుంటే అప్ సైడ్లో ఉన్నప్పుడు హెవీగా పెద్ద వాల్యూమ్స్ అనేది ఈ యొక్క డైరెక్షన్లో పార్టిసిపేట్ అనేది చేయాలి. ప్రాక్టికల్గా కూడా మనం చూద్దాం. అండ్ ఆ ట్రేడ్ కూడా వర్కౌట్ అయింది. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఈ ప్యాటర్న్స్ని మనం 15 మినిట్స్ 1 అవర్ డైలీ టైం ఫ్రేమ్లో మనం అనేది అబ్జర్వేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమంది 15 మినిట్స్లో చేస్తారు. ఈరోజు మనం చేసిన ట్రేడ్ 15 మినిట్స్, దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఇండెక్స్ క్యాటలిస్ట్. ఇండెక్స్ క్యాటలిస్ట్ అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం సెలెక్ట్ చేసిన స్టాకు ఫార్మా సెక్టార్ అనుకుందాం. ఆ ఫార్మా సెక్టారు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా ఒకసారి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఇండిసెస్ 52 వీక్ హైలో ఉంది, లేకపోతే ఆల్ టైమ్కి హైకి దగ్గరలో ఉంది, లేకపోతే మొమెంటమ్ అప్ సైడ్ ఉందంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ క్యాటలిస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం 52 వీక్ హై అనే స్టాక్ని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, ఆ టైంలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే అట్లీస్ట్ ఈ కేసులో
0.5% పాజిటివ్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఏంటంటే మనకి క్యాటలిస్ట్ అనమాట ఈ ఇండిసెస్ అనేది. అప్పుడు ఏంటంటే మన ట్రేడ్ అనేది ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 52 వీక్ హై చూసాం, బట్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ -2% ట్రేడ్ అవుతుంది. అవాయిడ్ చేయటం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా 52 వీక్ లో ఉన్న స్టాక్స్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే బ్రాడర్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే వీక్గా ఉన్నా అని చెప్తుంది. కాబట్టి మనం ఆ యొక్క సెంటిమెంట్ని ఫాలో అవటం అనేది కూడా బెస్ట్ రిజల్ట్స్ కోసం అనేది డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ డిఎల్ఎఫ్ స్టాక్ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాల్యూమ్స్. సో ఫ్రెండ్స్ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మనకి అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, దాని తర్వాత అబ్జర్వ్ చేయండి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే వాల్యూమ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఏది లాంగ్ సైడ్ అనేది, అంటే ట్రెండ్ ఎలా ఉంది, ఇక్కడ అప్ సైడ్ ఉంది. రైట్, వాల్యూమ్స్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది ఆబ్వియస్గా. ఈరోజే ట్రేడ్ దాన్ని పోస్ట్ చేసాం. దాని తర్వాత ఇండెక్స్ ఎలా ఉంది, ఈరోజు ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పాజిటివ్గా ఉన్నాయి. అట్లీస్ట్ అంటే నెగిటివ్గా లేవు. దట్ ఈజ్ ఏంటంటే గుడ్ పాయింట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రికగ్నైజేషన్లో మనం చూసుకున్నట్టయితే సేమ్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ ఈ వొలటాలిటీ అనేది కంప్రెస్ అయిపోయింది. నౌ ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది మనం చూస్తాం. ఆబ్వియస్గా ఏంటంటే ఇక్కడ 52 వీక్ హైలో ఉన్నాం కాబట్టి ఈ స్టాకు మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం బెటర్ రిజల్ట్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి అప్ సైడ్ గ్యాప్ అప్ అయింది. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి అనేది మనం చూసుకుంటే ఇక్కడ 1 అవర్ చార్ట్ ఇది మనం చూస్తుంది. సేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడాలి ఫ్రెండ్స్. మనం చూస్తే సేమ్ ట్రయాంగిల్ ఇక్కడ. ఓకే, 15 మినిట్స్లో కూడా అప్ సైడ్ అయితే గ్యాప్ అప్ అయింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ యొక్క 15 మినిట్స్ హై అనేది చూడాలి ఫ్రెండ్స్. ఎంట్రీ కోసం ఏం చేయాలంటే క్యాండిల్ స్ట్రెంత్ అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏది బ్రేక్అవుట్ అయిన క్యాండిల్, దాని తర్వాత వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఆ బ్రేక్అవుట్ అయిన వాల్యూమ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఇది మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఇది వచ్చేసరికి అంత స్ట్రాంగ్ క్యాండిల్ కాదు. టు బి ఆనెస్ట్గా ఏంటంటే ఒక రకంగా ఇండెసిషన్ లాగా ఉంది. బట్ స్టిల్ ఏంటంటే వాల్యూమ్స్ అనేది చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ వాల్యూమ్ పార్టిసిపేట్ చేసినాయి. అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో హైని కూడా బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళింది. అగైన్ ఏంటంటే హైని టెస్ట్ చేయడం జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రీ వచ్చేసరికి 447 బేస్డ్ ఆన్ ద 15 మినిట్స్ క్యాండిల్ అండ్ వాల్యూమ్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే 17 రూపీస్ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఎడదామని ఆప్షన్ అనేది బై చేసుకొని ఉంటే 15 మినిట్స్ క్యాండిల్ పైన మనకేంటంటే 8 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. 8 పాయింట్స్ ఇంటూ లాట్ సైజు 1000 అయితే 8000 ప్రాఫిట్. సో ఫ్రెండ్స్ సేమ్ థింగ్ అనేది ఏంటంటే ఈరోజు కొద్దిగా లేట్ ఎంట్రీ ఇది. ఓకే, 460 కాల్ని 9.8 రూపీస్ దగ్గర బై చేసాం. అదేవిధంగా హెడ్జింగ్ కూడా చేసాం అనమాట. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి, రిస్క్ని తగ్గించుకోవాలని చెప్పేసి. సో ఈ పాయింట్లో ఏంటంటే మనకి 470 కాల్ని సెల్ చేసినందుకు లాస్ వచ్చింది, ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్లో ఉంది కాబట్టి. బట్ ఎట్ ద మనీ ఆప్షన్ 460 కాల్ని బై చేసాం. ఆ కాల్లో ఏంటంటే 3200 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ టైమింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఏంటంటే 11:53కి ఈ యొక్క స్టాకు డిఎల్ఎఫ్ బుల్లిష్లో ఉంటుందని చెప్పేసి మన టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేసాం. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవడం, దాని తర్వాత వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం, అలర్ట్స్ పెట్టుకోవడం. దీనివల్ల ఏంటంటే మన ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే మన అలర్ట్ అనేది రావడం జరుగుతుందో ఇమీడియట్గా మనం దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. హోప్ వీడియో హెల్ప్ఫుల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మోర్ లైక్స్ చేస్తే మోర్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది మీకు చేరుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ధన్యవాదాలు.